గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 3:40 అయితే అవుతుంది. మనకైతే ఆఫ్టర్ లాంగ్ టైం మనకు బస్ మీద అయితే కిరాయి వచ్చింది. సో ఇప్పుడైతే ఏటునగరం అయితే వెళ్తున్నాం పెళ్లి కోసం, అప్ అండ్ డౌన్ కిరాయి. సో నేను కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. కస్టమర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కస్టమర్ వాళ్ళ ఇల్లు అయితే. మనమైతే వెయిట్ చేస్తున్నాం, వాళ్ళైతే ఏ టైం బయలుదేరుతారో తెలియదు. చూడాలి ఇక వాళ్ళు ఏ టైం బయలుదేరుతారు. మనం ఏటునగర్ అనుకున్నాం కానీ ఏటునగర్ అదే ఏటునగర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ మల్లూరు అనేసి అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నైట్ డీజే స్టార్ట్ అయినాక కదులుతారో ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. వాళ్ళనైతే హన్మకొండకి అయితే డ్రాప్ కాదు, ఇక్కడ ఏటునగరంలో డ్రాప్ చేసేసి మనం ఎంటీ వెళ్ళిపోవాలి హన్మకొండకి అయితే. సో హన్మకొండకి ఎంటీ వెళ్ళిపోయినాక రేపు మార్నింగ్ అయితే మళ్ళీ మనకు కిరాయి అవుతుంది, పెళ్లి కిరాయి ఎర్లీ మార్నింగ్. ఇది ఏ టైం అయ్యేది తెలియదు మనకి. అలా డ్రాప్ చేసేసి వెళ్ళిపోవాలి హన్మకొండకి వెళ్ళి మళ్ళీ ఏ టైం అయిపోయినా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4 o'clockకి మళ్ళీ మనం డైరెక్ట్ కిరాయికైనా వెళ్ళిపోవాలి, లేకపోతే పక్క ఫ్రెష్ అప్ అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా అయితే వెళ్ళిపోవాలి. వీలైనంత తొందరగా వెళ్ళాలని చూస్తున్నా, కాకపోతే ఏమవుతుందో తెలీదు. వీళ్ళైతే చాలా టైం చేస్తున్నారు. ఇక పెళ్ళి అంటేనే ఇక ఇట్లా టైం అయిపోతాయి. మార్నింగ్ 3:40కి అయితే మనం స్టార్ట్ అయినాం కదా ఇంటికాడ నుంచి. సో మనము 3:50 వరకు వెళ్ళిపోయినాం, 10 minutes, కాకపోతే 4 అనుకోండి. 4 వరకు వెళ్ళిపోయినాం. సో 4 వరకు వెళ్దామన్న కస్టమర్సు. సో మనం 7కి అయితే స్టార్ట్ అయినాం. 7కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చే వరకు అయితే 11 అయింది. సో 11:30 అయింది. సో ఇక 11:30 నుంచి అయితే మనం ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి అయితే ఫుల్ ఎండ కొడుతుంది. ఇందాకనే కొంచెం పడుకొని ఇప్పుడే లేచిన. డీజే అయితే వచ్చింది ఫ్రెండ్స్. డీజే మీకు బ్యాక్ పెట్టి చూపిస్తా. డీజే అయితే వచ్చింది. సో డీజే స్టార్ట్ అయినాక వీళ్ళు స్టార్ట్ అవుతారు అనుకుంటా. సో వీళ్ళని అయితే ఏటునగరం దించేసి మనం అయితే హన్మకొండకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.